హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చాక్లెట్ కేకు ఎగ్తోనే చేశాను. డోరీమాన్ థీమ్ కేక్ చేశాను. అస్సలు ఎక్కడా కూడా నేను కలర్స్ అన్నది యూస్ చేయలేదు. ముందైతే నేను 616లో హాఫ్ కేజీకి బేక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా 3 లేయర్స్ కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ అయితే ఇలాగా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను. షుగర్ సిరప్లో షుగర్ పౌడరు ప్లస్ గనాచ్ ఉంటుంది కదండి, చాక్లెట్ గనాచ్ 1:1 రేషియో చేసుకున్నాను. అది కూడా వేసుకొని గనాచ్తో ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ యాడ్ చేసుకొని ఈ విధంగా సోక్ చేసుకొని దాని మీద విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్లో కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే గనాచ్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దాన్ని కూడా పైన అప్లై చేసి ఇలా స్క్రాప్ చేసుకొని మళ్ళీ పైన చాక్లెట్ గనాచ్ని ఇలా వేసుకొని దాని మీద చాకో చిప్స్ని కూడా వేసుకున్నాను. ఈ చాకో చిప్స్ కూడా నేను హోమ్ మేడే తయారు చేశాను, ఇంటి దగ్గరే తయారు చేశాను, నేను అవి కొన్నవి కాదు. నెక్స్ట్ సెకండ్ లేయర్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ పెట్టుకున్నాను. అంటే ఎక్కువ సోక్ చేసినా సరే వాటర్లా కారిపోతుంది, చివరిలో ముద్దగా అయిపోతుంది. కట్ చేసేటప్పుడు ఎక్కువగా సోక్ చేసుకోకండి, తెలుస్తుంది. అంటే చేతికి తడంటితే చాలు, అంతే, నీరులాగా బయటికి రానవసరం లేదు. ఆ విధంగా ఇలా 2 లేయర్స్ని కూడా ఏ లేయర్ కా లేయర్నే నేను పూర్తిగా అంటే ఫైనల్ ఐసింగ్ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా పూర్తిగా ఐసింగ్ చేసినట్టుగా చేశాను. ఈ విధంగా మనం బాగా చేసుకుంటే మనకి ఐసింగ్ అనేది పర్ఫెక్ట్గా కూడా మనం నేర్చుకోవచ్చు. నేనైతే ఇప్పటివరకు చాలా వీడియోస్లో చెప్పాను, నాకైతే పర్ఫెక్ట్గా ఐసింగ్ అయితే రాదు. నేను ఈ విధంగానే ఆర్డర్స్ వచ్చినప్పుడే ఒక్కొక్క లేయర్కి కూడా ఫినిషింగ్ పూర్తిగా ఇస్తూ ఐసింగ్ అయితే నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాలాగే బిగినర్స్ అయితే మీరు ఈ విధంగా కానీ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ లేయర్ని కూడా పెట్టుకొని సేమ్ సోకింగ్ చేసుకొని పైన విప్పింగ్ క్రీమ్తో అయితే ఇలా ఐసింగ్ చేసుకుంటున్నాను. ఫైనల్ ఐసింగ్ నేను ప్యాలెట్ నైఫ్ని ఏ విధంగా పట్టుకుంటున్నానో ఒకసారి గమనించండి. నెక్స్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్తో అయితే టర్న్ టేబుల్ని తిప్పుతున్నాను, రైట్ హ్యాండ్తో ప్యాలెట్ నైఫ్తో ఇలాగ ఐసింగ్ చేస్తున్నాను. ఈ టిప్స్ అన్నీ మీకు బిగినర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. నేను ఎక్కడా కూడా కలర్స్ అన్నది యూజ్ చేయలేదు. ఆవిడైతే నాకు ఇచ్చిన కస్టమర్ అసలు కలర్స్ యూజ్ చేయకుండా నాకు డోరేమాన్ థీమ్ కేక్ కావాలి అని చెప్పారు. అందువల్ల నేను అసలు కలర్స్ అన్నది ఎక్కడా యూజ్ చేయకుండానే ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను స్క్రాపర్ ఉంది కదండి, ఆ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ని అయితే కింద మెస్సీగా ఉంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ఆ క్రీమ్ని క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా స్క్రాపర్తో అయితే కేక్ని అయితే స్క్రాప్ చేయను, ఎందుకంటే నాకు అది ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అంతగా నాకు ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు అనిపించదు. అందువల్ల నేను ఫైనల్గా అయితే ప్యాలెట్ నైఫ్తోనే ఫైనల్ ఐసింగ్ కూడా చేసుకుంటాను. దాన్ని కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు మళ్ళీ బయటకు తీసి నేనైతే డోరేమాన్ థీమ్ కేక్ కదండి కావాలి, దానికి తగ్గ ముందుగా డ్రా చేసుకుంటున్నాను. అది ఒక కప్పు తీసుకొని కళ్ళు అయితే కొంచెం పెద్దవి కావాలి కాబట్టి దానికి ఒక కప్ నేను హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ మీద నేను డోరేమాన్ థీమ్ కేక్ కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా పైన క్యాప్ తీసుకొని దాంతో ఈ విధంగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మధ్యలో చిన్నవి పెట్టుకున్నాను కదా సర్కిల్స్, ఆ సర్కిల్స్ కూడా నోజిల్స్ ఉంటాయి కదండి, స్మాల్ నోజిల్స్, మీడియం నోజిల్స్ను, ఆ 2 నోజిల్స్తో అలా సర్కిల్స్ అయితే పెట్టుకున్నాను. సర్కిల్స్ పెట్టుకొని ఈ విధంగా టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్తో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు చాలా ఈజీగా మన డోరేమాన్ థీమ్ కేక్ ఫేస్ని అయితే ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను గనాచ్ ఉంది కదండి, గనాచ్తోనే నేను పైన మొత్తం ఇప్పుడు నేను గనాచ్ అయితే ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని దానికి చిన్న హోల్ పెట్టి ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు విధంగా అయితే నేను దాని మీద అయితే డ్రా చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. డోరేమాన్ ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా క్లారిటీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎక్కడా కూడా మనం కలర్స్ అన్నది యూజ్ చేయలేదు. ఇవి చిన్నపిల్లలు కూడా తింటారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది.
నెక్స్ట్ ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది 1:1 రేషియో అండి. అంటే 1 కప్పు విప్పింగ్ క్రీమ్కి 1 కప్పు డార్క్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా గ్యాస్ మీద కూడా మెల్ట్ చేసినా పర్వాలేదు. ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ముక్కుని నెక్స్ట్ ఈ విధంగా స్మైలీ లాగా ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చి మీకు ఫైనల్గా కనిపిస్తుంది కదండి. నేను ఈ విధంగా అయితే చాక్లెట్ గనాచితో అయితే ఫైనల్గా నేను ఈ విధంగా డ్రా చేసుకొని నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ని, వైట్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, ఓన్లీ వైట్ విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకున్నాను. ఇది నోజిల్ ఏంటంటే స్టార్ నోజిల్, అంటే స్టార్ టిప్, చిన్న టిప్ అన్నమాట. ఇది స్మాల్ టిప్పు. దాంతో నేను ఈ విధంగా మధ్య మధ్యలో ఇలాగా డ్రాప్స్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను మొత్తం, అంటే నేను ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చుకొని అప్పుడు నేను మధ్యలో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నాం అనుకోండి, మనం మధ్యలో కొంచెం అటు ఇటు వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ అయితే అవుట్లైన్ ఇచ్చేసుకోవాలి. అవుట్లైన్కి బయటికి రాకుండా కరెక్ట్గా లైన్ పక్కనే ఈ విధంగా వచ్చేలాగా మనం ముందైతే ఈ నోజులతో ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాము. చూడండి, మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదా. నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ బటర్ స్కాచ్ నట్స్, బటర్ స్కాచ్ సాస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే బటర్ స్కాచ్ కేక్ అయితే రెడీ చేశాను. దాన్ని కూడా నేను అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ మీరు బిగినర్స్గానైతే ఐసింగ్ కూడా ఎలా చేయాలో ఐసింగ్ టిప్స్ కూడా కొన్ని షేర్ చేశాను. అవి కూడా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. నేనైతే ఐసింగ్ రాకముందు అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే నేను కూడా ఐసింగ్ అంటే ఒక 100%లో 80% వరకు కూడా నేను ఐసింగ్ నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా నేను ఇంకా 20% తక్కువలోనే ఉన్నానని అనుకుంటున్నాను. నేను కూడా ఈ ఆర్డర్స్ ప్రకారమే నేర్చుకుంటున్నాను. ఆర్డర్స్ ఇస్తున్న దాని ప్రకారం నేను నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం వైట్తో మొత్తం అన్నీ డిజైన్ చేసినాక ఫైనల్గా అవుట్లైన్ని కూడా ఈ విధంగా నేను గనాష్తో మళ్ళీ సెకండ్ టైము ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే అది వైట్లో సరిగా కనిపించట్లేదు కదా, మళ్ళీ ఇదైతే డ్రా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందని నేనైతే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ బయట వైపు కూడా నార్మల్గా అయితే థీమ్ కేక్లో బ్లూ కలర్ ఉంటుంది, కానీ వీళ్ళైతే కలర్స్ ఏమి వాడొద్దన్నారు కాబట్టి నేను లోపల వైట్ కలర్ ఇచ్చుకున్నాను. బయట వైపు సేమ్ అదే నోజిల్తో చాక్లెట్ క్రీమ్ ఉంది కదండి, విప్పింగ్ క్రీము, చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా నేను బయట కూడా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి పిల్లలకైతే ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఇందులో కలర్స్ అనేది అయితే యూజ్ చేయలేదు కదా. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా బిగినర్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు ఇచ్చే కామెంట్ చాలా ఉపయోగపడుతుందండి. నేను ఎలా చేశాను అన్నది అయితే ఒకసారి కామెంట్ చేయండి. డిజైన్ ఎలా ఉంది, నేను ఏ విధంగా డ్రా చేశాను అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో చాలా వరకు రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా ఫైనల్గా పైనంతా టాప్ అంతా ఇచ్చేసినాక డిజైను కింద కూడా సేమ్ అదే నోజులతో డిజైన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. బోర్డర్ లైన్ కూడా కింద బోర్డర్ని ఆ విధంగా ఇచ్చేసుకొని ఫైనల్గా కళ్ళు అయితే సరిగా కనిపించట్లేదు కదండి, అందువల్ల దాని మీద ఒకసారి
చాక్లెట్ క్రీమ్తో అటు ఇటు చిన్న చిన్న స్టార్లా పెట్టి దాని మీద మళ్ళీ చాక్లెట్ గనాస్తో డ్రాప్స్లోకి వేసాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మనకి. నెక్స్ట్ దీనికి రెడ్ అవన్నీ మధ్యలో రెడ్ కలర్ ఉంది కదండి, దానికి ఏం చేశానంటే చెర్రీస్ ఉంటాయి కదండి, హోమ్ మేడ్ చెర్రీస్. ఆ చెర్రీస్ని తీసుకొని చెర్రీస్ని మనకి రౌండ్గా ఉన్న దగ్గర రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో నాలుగులా కనిపిస్తుంది కదండి, అక్కడ మాత్రం ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చెర్రీస్ని, రౌండ్గా ఉన్న చెర్రీస్ని ఆఫ్ చేసుకుంటే దాంట్లో ఒక ఆఫ్ పెట్టడానికి అవుతుంది. ఈ విధంగా నేను ఓన్లీ చెర్రీస్తోనే ఈ రెడ్ కలర్గా ఉన్నవన్నీ కూడా ఫిల్ చేశాను. నేను ఎక్కడ కూడా కలర్స్ యూస్ చేయవలసిన అవసరం అయితే రాలేదండి. కలర్ యూస్ చేయకుండానే ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. కస్టమర్కి కూడా బాగా నచ్చిందని చెప్పారు. ఇదైతే హాఫ్ కేజీ, నాకు హాఫ్ కేజీ మీద ఈ థీమ్ కాబట్టి నేను 400 అయితే ఛార్జ్ చేశాను. నాకు 5 days ముందే చెప్పారు, కానీ నా రోజు మార్నింగ్ 10కి బేక్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ చేశాను. ఇలా థీమ్ ఆర్ట్ రెడీ చేయడం, పైన డెకరేషన్ ఇవన్నీ కూడా 5 కల్లా ఫినిష్ అయిపోయింది. నేను ఈ విధంగా అవుట్లైన్స్ ఇవన్నీ కూడా చాక్లెట్ గనాస్తోనే డ్రా అయితే చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాక్లెట్ గనాస్తో. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా ఉంది డిజైన్ అయితే ఇంకా ఉంది. నెక్స్ట్ నేను ఏమైతే ఈ విధంగా వైట్ విప్పింగ్ క్రీమ్తోనే పైన అయితే రాసేసుకున్నాను. పైన ఈ విధంగా రాసుకొని సైడ్ వైపు కూడా కొంచెం చిన్న వైట్ విప్పింగ్ క్రీమ్తో, ఎందుకంటే చాక్లెట్ విప్పింగ్ క్రీమే వైట్ విప్పింగ్ క్రీమ్ వేస్తే చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా అని చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ మీద వైట్ విప్పింగ్ క్రీమ్తో నేను ఈ విధంగా నేమ్ అయితే రాసుకున్నాను. నేమ్స్ అనేది రాసుకోవాలంటే కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వాలి. మెల్ట్ చేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో తీసుకొని చిన్నది చాలా చిన్నది మనం లాస్ట్లో చిన్నది తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్తో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేమ్స్ కూడా ఈ సైడ్ వైపు కూడా సేమ్ వాళ్ళు ఏమన్నారంటే చాకో చిప్స్తో కూడా సైడ్స్ వైపు కూడా చాకో చిప్స్తో డెకరేట్ చేయమన్నారు. అందువల్ల మొత్తం అన్నిటి వైపు కూడా చాకో చిప్స్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం చూసారా, ఏ విధంగా నేను ప్రతి ఒక్కటి కూడా తీసుకొని, ఇవన్నీ హోమ్ మేడేనండి. నేను వైట్ చాకో చిప్స్, నెక్స్ట్ డార్క్ చాకో చిప్స్ కూడా నేను హోమ్ మేడే తయారు చేశాను. ఇది మీకు వీడియో కావాలంటే నేను కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. డార్క్ చాకో చిప్స్ ఏ విధంగా రెడీ చేసుకున్నాను, వైట్ చాకో చిప్స్ ఏ విధంగా ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాను అన్నది. నాకు బయట ఎందుకో కొనాలనిపించదండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో కానీ నేను తయారు చేసుకోగలిగేది అయితే ఖచ్చితంగా నేను ఇంట్లో తయారు చేయడానికే ఇష్టపడతాను. ఈ విధంగా ఫైనల్గా అయితే చాకో చిప్స్ అన్నీ కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఇచ్చుకున్నాను. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని రాసుకోవాలి కదా ఫ్రంట్ సైడ్, హ్యాపీ బర్త్డే అని కూడా ఈ విధంగా అయితే వైట్ విప్పింగ్ క్రీమ్తోనే అయితే రాసుకున్నాను. వైట్ విప్పింగ్ క్రీమ్ని కొంచెం మెల్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి నేమ్స్ రాసుకోవడానికి. కాబట్టి నేమ్స్ సరిగా రావు అన్న వాళ్ళు కొంచెం వైట్ విప్పింగ్ క్రీమ్ని మెల్ట్ చేసుకొని ఒక 3 to 4 times కానీ నార్మల్గా మీరు కొంచెం అలా రాస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా రాయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మీకు పూర్తి డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం ఈ విధంగా నేనైతే డెకరేట్ చేసుకున్నాను, చెర్రీస్ అన్నీ పెట్టుకొని. ఈ విధంగా మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు.